25 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు కలిగిన అనంత పద్మస్వామి స్వేరిస్తున్న దృశ్యం చాలా బాగుంటుంది. మీరు చూడండి. ఇది వచ్చేసి ఉండవల్లిలో ఉందన్నమాట, విజయవాడ దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో వచ్చేసి ఉండవల్లి గృహాలు అనమాట. చాలా బాగుంటుంది చూడటానికి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది విజయవాడ దగ్గర ఉండవల్లి గృహలు. చాలా బాగుంటాయి చూడటానికి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. ఫస్ట్ టికెట్ 300 ఉంది. వీడియో క్యామ్ ఉంటే కనుక 25 రూపీస్ తీసుకుంటున్నారు. చాలా చూడండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చి ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశం అనమాట. ఇది వచ్చేసి 3 అంతస్తులు ఉంటుంది. ఫస్ట్ అంతస్తు మొత్తం ఖాళీగా ఉంటుంది, గృహాలతో ఉంటాయి అనమాట. చూడండి, ఒకసారి చూపించాను. ఇలా చిన్న చిన్న గృహాలు ఉంటాయి. చాలా మంది చూసే ఉంటారు. చూడని వాళ్ళు అయితే కనుక చూడండి తప్పకుండా. ఇలా మెట్లెక్కి పైకి ఎక్కితే 2వ అంతస్తు అనమాట. ఎంట్రన్స్ లో చూసారా ఏనుగు శిల్పాలు ఎలా ఉన్నాయో. 2వ అంతస్తు ఇలా ఉంటాయి. ఋషులను, సింహాలు ఉంటాయి అన్నమాట, కనపడతా ఉంటాయి బయటికి. ఇది వచ్చేసి వినాయకుడు. వీళ్ళందరూ ఇంకా దేవతలు అనమాట. శిల్పాలు చాలా బాగున్నాయి, పురాతనమైనవి, ఎక్కువ చెదరకుండా ఉన్నాయి అన్నమాట చూడటానికి. అమ్మవార్లు చూడండి ఎలా ఉన్నాయో. రెండో అంతస్తులో వచ్చేసి చూడండి, చేసి 2వ అంతస్తు అనమాట. విగ్రహాలు చూడండి చాలా బాగుంటాయి చూడటానికి. అందరూ ఋషులు అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. ప్రతి ఒక్క శిల్పం చెక్కు చెదరకుండా ఉందన్నమాట. అసలు చూడాల్సింది ఇదనమాట. 2వ అంతస్తులో 25 అడుగు పొడవు, 6 అడుగు వెడల్పు కలిగిన అనంత పద్మస్వామి స్వేరిస్తున్న దృశ్యం అనమాట. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి, చూపించాను.
పేరుస్తున్న దృశ్యం అన్నమాట. మీరు చూడండి, పైన వచ్చి నాగపాడ ఉండిద్ది అనమాట. ఇది వచ్చేసి పైనుంచి వ్యూ అనమాట. చూడండి ఎలా ఉందో ఒకసారి. ఇది వచ్చేసి సైడ్ పక్కన చిన్న చిన్న గృహాలు ఉంటాయి. చూడండి, సైడ్ నుంచి మొత్తం వ్యూ చూడండి. ఇక్కడ చూసారా చిన్న చిన్న శిల్పాలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇది వచ్చి కొంచెం దారి ఉండిద్ది అనమాట కిందకి. ఇది వచ్చేసి కింద పార్క్ లాగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.